దేశ ఆర్థిక వ్యవస్థ రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే 25 ఏళ్ల పాటు ఏడాదికి సగటున 7% గ్రోత్ రేటు సాధించిన దేశ జీడీపీ 2047 నాటికి $17 ట్రిలియన్ చేరుకుంటుందని ఆర్థికవేత్తలు, ఎనలిస్టులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశ జీడీపీ సుమారు $3 ట్రిలియన్లుగా ఉంది. జీడీపీ వృద్ధి రేటు పెరిగితే ఎకనామిక్ ఇంకా ఎక్కువ పెరగవచ్చు కూడా. గ్లోబల్గా 6వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న ఇండియా ఇంకో 25 ఏళ్లలో 4వ స్థానానికి చేరుకోగలదని ఎనలిస్టులు అంటున్నారు. అతిపెద్ద కన్జ్యూమర్ మార్కెట్ అయిన ఇండియాకు గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కూడా తయారయ్యే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయిన నాటికి దేశ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వాటా దేశ గ్రాస్ వాల్యూ యాడెడ్లో 27% చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ ఇనిషియేటివ్తో దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మరింతగా విస్తరించనుంది. అంతేకాకుండా వివిధ సెక్టార్లలో అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లు, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ క్యారిడార్లు, మెగా టెక్స్టైల్స్ పార్కులు, దశల వారీగా అమలవుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోగ్రాంలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ను పెరిగిన డిమాండ్, తీర ప్రాంతాల్లో డెవలప్ చేస్తున్న ఎకనామిక్ జోన్లు ఇవన్నీ దేశ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ను మరింత విస్తరించడంలో సాయపడతాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వాటాను జీడీపీలో 25% పెంచాలని, ఇంకో 10 ఏళ్లలో 10 కోట్ల కొత్త ఉద్యోగాలు క్రియేట్ చేయాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుంది. ఇందులో భాగంగా పీపీపీ ద్వారా జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. అంతేకాకుండా అవసరమయ్యే పాలసీ ఫ్రేమ్వర్క్ను రెడీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దేశంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందేలా చేయడమే ఈ పాలసీ ముఖ్య ఉద్దేశం. మరోవైపు యువత స్కిల్స్ పెంచడంపై ప్రభుత్వం ఎక్కువగా ఫోకస్ పెట్టాలని, కంపెనీలకు రాయితీలు కూడా ఇవ్వాలని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బీరప్ప బేజేడి గారు, బీజేపీ నాయకులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. బీరప్ప గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, 2047 నాటికల్లా అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉండేందుకు మోడీ 2047 పై మీ స్పందన ఏంటి? అందరికీ నమస్కారం అండి. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా భారతదేశము ప్రపంచంలోనే విశ్వగురువుగా 2047 కల్లా నిలబెట్టాలి భారతదేశాన్ని అనే ఒక నిశ్చయంతో, ఒక లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ప్రపంచంలో 2వ అతిపెద్ద పాపులేషన్ ఉన్న దేశంగా భారతదేశం ఉన్నా కూడా ఆర్థిక వ్యవస్థలో మాత్రం, అంటే ఇంత పెద్ద దేశంలో ఎన్నో సమస్యలు, ఎంతో మంది ఆర్థికంగా వ్యత్యాసాలు, విభిన్న వృత్తులు, కులాలు, మతాలు, విభిన్న ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్న దేశంలో ఈరోజు 6వ అతిపెద్ద దేశంగా భారతదేశం ఉంది. ఇదే విధంగా ఇప్పుడు ప్రపంచంలో వృద్ధి రేటు చూస్తే మనం మొదటి స్థానంలో ఉన్నాం. అంటే గడిచిన 21-22 ఆర్థిక సంవత్సరానికి, 22-23 ఆర్థిక సంవత్సరానికి కూడా ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వృద్ధి రేటు ఉన్న దేశంగా భారతదేశం ముందుకెళ్తా ఉంది. ఇప్పుడు మన ప్రజెంట్ గ్రోత్ రేట్ ఎంత? మోర్ దెన్ 7% ఉంది. అమెరికా యొక్క జీడిపి ఈరోజు $23 ట్రిలియన్, చైనా యొక్క జీడిపి క్లోజ్ టు $18 ట్రిలియన్. ఆ తదుపరి జపాన్, జర్మనీ అండ్ బ్రిటన్ ఉంది. ఇవన్నీ $4.5 ట్రిలియన్ దగ్గర ఉన్నాయి. మనం టెక్నికల్గా $3.17 ట్రిలియన్ దగ్గర ఉన్నాం. బట్ వేరే మన బ్రిటన్ అనేది 3.18 దగ్గర ఉంది. అంటే జస్ట్ $0.1 ట్రిలియన్ అయితే మనం 5th పొజిషన్ కూడా వెళ్ళడానికి ఇమీడియట్గా అవకాశం ఉంది. ఇదే 7% గ్రోత్ రేట్ తోటి మనం ముందుకెళ్తే 2047 కల్లా ప్రపంచంలో 4వ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి వీటన్నిటికీ కారణం ఏంది అని ఒక్కసారి ఆలోచిస్తే మనం నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకొచ్చిన ఆత్మ నిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా, అంటే స్వదేశీ ఇండియా. ప్రతి వస్తువు భారతదేశంలోనే తయారు కావాలి, భారతదేశంలోని పౌరులు భారతదేశంలోని వస్తువులే వాడాలి అనే ఒకే ఒక్క కాన్సెప్ట్ తోటి, విదేశాల మీద, ఏ వస్తువుల మీద అధికంగా ఆధారపడొద్దు అనే ఒక లక్ష్యంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. మరి ఆత్మనిర్భర్ భారత్ను చాలా మంది అర్థం కాక వ్యతిరేకిస్తున్నారు, వివిధ రకాలైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఆత్మనిర్భర్ భారత్ వచ్చిన తర్వాత ఏమేం చేసినాం మనం అని చెప్పుకుంటే, పిఎల్ఐ స్కీమ్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద భారతదేశంలో ఏ వస్తువులు అయితే తయారైతలేవో ఆ వస్తువులన్నిటికీ పెద్ద ప్రమోషన్స్ ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లు ఇచ్చి పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పడానికి
ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్, ఫార్మా ఇండస్ట్రీ, డిఫెన్స్ రిలేటెడ్ అండ్ సోలార్ రిలేటెడ్, ఇట్లాంటి వాటిలలో మనం పెద్ద ఎత్తున విదేశాల మీద ఆధారపడతా ఉన్నాం. మన ఫారెక్స్ రిజర్వ్స్ అన్ని తగ్గిపోతా ఉన్నాయి వీటి వల్ల అని చెప్పి మనం ఆత్మనిర్భర్ భారత్ తీసుకొచ్చినాం, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా తీసుకొచ్చినాం. సో వీటన్నిటి ద్వారా సెల్ఫ్ రిలయంట్ ఇండియా వైపు మనం వెళ్తా ఉన్నాం. ఈవెన్ క్రూడ్ ఆయిల్ విషయంలో కూడా నేను పలుమార్లు చెప్పిన, క్రూడ్ ఆయిల్ విషయంలో కూడా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వైపు, అంటే సిబిజీ ప్లాంట్స్ వైపు, ఎథనాల్ వైపు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ఈరోజు భారతదేశం వెళ్తా ఉంది. కాబట్టి భారతదేశాన్ని చూసి, నరేంద్ర మోడీ గారిని చూసి ఈరోజు ప్రపంచ దేశాలలో భయపడతా ఉన్నాయి. ఎందుకంటే అతిపెద్ద దేశం, ఎక్కువ కన్జంప్షన్ ఉన్న దేశం, ఎక్కువ ప్రజలు ఉన్న దేశం, కాబట్టి ఒక కల్చర్డ్ వ్యవస్థలో ఆర్థికంగా ముందుకెళ్తున్న దేశం, కాబట్టి అందరూ భయపడతా ఉన్నారు. 2047 కంటే ముందే భారతదేశము అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే టాప్ 5లో ఉన్న ఆర్థిక వ్యవస్థలన్నీ వాటి గ్రోత్ రేటు 2, 3, 4% ముందుకెళ్తా ఉన్నాయి ప్రతి సంవత్సరం. కానీ 6th ప్లేస్లో ఉన్న భారతదేశం మాత్రం 7, 8 వృద్ధి రేటుతో ముందుకెళ్తా ఉంది. ఒక్క మాట చెప్పాలండి, ఒకవేళ కనుక కోవిడ్ రాకపోయి ఉంటే, కోవిడ్ అనేది భారతదేశాన్ని కానీ ప్రపంచాన్ని కానీ ఈ విధంగా ఆర్థికంగా అతలాకుతలం చేసి ఉండకపోయి ఉంటే ఇప్పటికి భారతదేశం 4th ఆర్ అట్లీస్ట్ 5th లార్జెస్ట్ ఎకానమీగా ఉండేది ఇప్పటికే. కాబట్టి ఇన్ని సమస్యలు వచ్చినా కూడా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇక్కడ కొన్ని విషయాలు మనము ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంది అనేది టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అర్థం కావట్లేదు. ఆత్మనిర్భర్ భారత్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండియా అంటే ఈరోజు పెన్ను దగ్గర నుంచి హెలికాప్టర్ వరకు, గన్ను దగ్గర నుంచి రాఫెల్ యుద్ధ విమానాల వరకు, ఈరోజు చిన్న టాబ్లెట్ దగ్గర నుంచి ప్రాణాలను కాపాడుతున్న వ్యాక్సినేషన్ వరకు మన దేశంలో తయారు చేయాలి. గుండు సూది దగ్గర నుంచి ప్రతిదీ మన దేశంలోనే తయారు చేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మీరు చూసిరు, తేజస్ అనే ఒక డిఫెన్స్ విమానాలను మనం భారతదేశంలో నుంచి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉన్నాం. ఒకసారి వెనుక పోయి చూస్తే మొత్తం మన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అంతా భారతదేశం ఇంపోర్ట్ చేసుకునేది. కానీ ఈ రోజు మనం ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్కి వెళ్తా ఉన్నాం. కొన్ని రోజులలో సెల్ఫ్ రిలయంట్ డిఫెన్స్ లో సెల్ఫ్ రిలయంట్ అవుతామని కూడా నా ఉద్దేశం. బీరప్ప గారు, ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఆత్మనిర్భర్లో భాగంగా స్వదేశీ వస్తువుల తయారీకి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని చెప్తున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఆత్మనిర్భర్ ఆదరణ రావడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. దీనికి ఏమంటారు మరి? ఇప్పుడు భారతదేశం 135 కోట్ల 140 కోట్ల దేశం అండి. ఒకటే రోజు ఆత్మనిర్భర్ భారత్ ఎప్పుడు కాదు. అంటే స్వదేశీ అనేది, ఆత్మనిర్భర్ భారత్ అంటే స్వదేశీ అనే కాన్సెప్ట్ ఈ రోజు రాలేదండి. ఎప్పుడో ఆర్ఎస్ఎస్ నుంచి పుట్టిన అంశం ఇది. ఆ రోజు నుంచి మరి 60 ఏళ్ళు పరిపాలించడం వల్ల ఏ స్టేజ్కి తీసుకొచ్చారండి? ఆఖరికి మాస్కులు, పీపీఈ కిట్లు కూడా భారతదేశానికి కోవిడ్ వచ్చినప్పుడు పీపీఈ కిట్లను కూడా విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్న దేశం అండి మనది. ఒకటే రోజు ఎట్లయితుంది? ఇప్పుడు పీపీఈ కిట్లలో సెల్ఫ్ రిలయంట్ ఇండియా అయింది. ప్రతి నెల 2 నుంచి 3 లక్షల పీపీఈ కిట్లను మనం విదేశాలకు పంపిస్తా ఉన్నాం. మొబైల్స్ మొన్న 3 years బ్యాక్ డేటా తీసుకుంటే, మీరు 2 years బ్యాక్ డేటా తీసుకుంటే 95% విదేశాల నుంచి వచ్చిన మొబైల్సే. కానీ ఈ రోజు చూస్తే 95% మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని మొబైల్లలో మనం ఇండియాలోనే తయారు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ల్యాప్టాప్స్, ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నిట్లలో స్లోగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఒకటే రోజు సాధ్యం కాదు ఇది. ఇప్పుడు నిన్న నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? పంచ ప్రమాణాలను తీసుకొచ్చారు. పంచ ప్రమాణాల ద్వారా ఇప్పుడున్న భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశం అని 75 ఏళ్ల నుంచి చెప్తా ఉన్నాం. 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడానికి నాకు అవకాశం ఇవ్వండి, నాకు కోఆపరేట్ చేయండి అని చెప్పి స్వయానా నరేంద్ర మోదీ గారు 75 ఏళ్ల ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో చెప్పింది. అంటే ఇది ఒక ఇంట్లో 4 ఉంటే వాళ్ళు ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఆర్థికంగా మంచిగా సెటిల్ కావాలంటే ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుందండి. అట్లాంటి ఒక దేశం, 140 కోట్ల దేశము ఆర్థికంగా స్ట్రాంగ్ కావాలంటే ఇన్ని సమస్యల మధ్యలో, అంటే కోవిడ్ కావచ్చు, వివిధ రకాలైన సమస్యలలో మొన్న యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, ఇట్లాంటి ఎన్నో సమస్యలు బహిర్గతంగా ఉన్నా కూడా వాటన్నిటిని తట్టుకొని నిలబడతా ఉన్నాం. 15 ఏళ్లలో డెఫినెట్ గా మనం ఆ 4వ ఆర్థిక వ్యవస్థగా 5వ ఆర్థిక వ్యవస్థగా ముందుకెళ్తున్నాం. బీరప్ప గారు, ముఖ్యంగా దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఎప్పటి వరకు ఉంది. అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో ఉండేందుకు 2047 వరకు తనకు అవకాశం ఇవ్వాలనే ప్రధాని మాటల నేపథ్యంలో అయితే ప్రతిపక్షాలు కూడా కొంచెం విమర్శలు చేస్తూ ఉన్నాయి. అప్పటి వరకు ప్రధానిగా మోడీయే ఉండాలనుకుంటున్నారనే విమర్శలపై మీరే ఉంటారు?
ఇది భారతీయ జనతా పార్టీ అండి. నరేంద్ర మోడీ గారు లేకపోతే ఇక్కడ ఇక్కడ ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కరిని నియమించి వాళ్ళనే పర్మనెంట్ గా 50 ఏళ్ళు 40 ఏళ్ళు పరిపాలించేది భారతీయ జనతా పార్టీ కాదు. ఇది కుటుంబ పార్టీ కాదు. మోడీ గారి ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో అవినీతి పెరిగిపోయింది, ఈ దేశంలో కుటుంబ పాలన పెరిగిపోయింది. ఈ అవినీతి వల్లనే ఈ రోజు ఒక 10% జనాభా 5% జనాభా దగ్గరే మొత్తం డబ్బులు ఉండిపోతా ఉన్నాయి. మిగిలిన 95% జనాభా పాపులేషన్ అంతా పేదరికంలోకి నెట్టివేయబడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అవినీతి నిర్మూలన, కుటుంబ పార్టీల యొక్క నిర్మూలన చేయడమే భారతదేశం ఆర్థికంగా ముందుకెళ్తుందని చెప్పిండు. అంటే నన్నే ప్రధానమంత్రిగా ఉండమని ఎప్పుడు చెప్పలేదు. మాకు ఒక మా ఐడియాలజీ ప్రకారం, మా సిద్ధాంతాల ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రిగా కానీ, పార్టీలో ప్రభుత్వంలో ఒక క్రియాశీలకమైన పోస్టులలో కానీ, పార్టీలలో కానీ, బీజేపీ పార్టీలో కూడా క్రియాశీలకంగా ఉండరు. అది మా సిద్ధాంతం. కాబట్టి ఎవరు ప్రధానమంత్రి అయినా భారతీయ జనతా పార్టీ 35 ఏళ్ళు మళ్ళీ గెలుస్తుంది. ఆర్థికంగా భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిరూపించేది భారతీయ జనతా పార్టీ. బీరప్ప గారు, ముఖ్యంగా 2047 నాటికల్లా విజన్ 2047 పెట్టుకున్నారు. కానీ ఈలోపు ప్రతిపక్షాలు ఏం చెప్తున్నాయంటే 2022 మాట ఏంటి, మీరు ఇచ్చిన హామీలు ఏమాత్రం నెరవేర్చారు, 2047 సంగతి దేవుడు ఎరుగు అని అంటున్నారు. మరి దీనికి ఏమంటారు? మేము ఇచ్చిన హామీలు ఏం తీసుకురాలేదండి. అంటే ఏ విధమైన హామీలు మేము నెరవేర్చలేకపోయినాం? ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వలేకపోతున్నామా? లేకపోతే ఆత్మనిర్భర్ భారత్ కింద పరిశ్రమలు నిర్వహించలేకపోతా ఉన్నామా? ఫ్రీ వ్యాక్సినేషన్ ఇవ్వట్లేదా? సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రతిదీ మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అందుకోసమే కదా ఇప్పుడు $3 ట్రిలియన్ ఎకానమీ ఎట్లా క్రాస్ అయిందండి? 6th పొజిషన్ లో ఎట్లున్నాం? 5th పొజిషన్ లో ఇమీడియట్ గా వెళ్తా ఉన్నాం. ఆర్థికంగా 7% గ్రోత్ ఎక్కడి నుంచి వస్తా ఉంది? విపరీతమైన పరిశ్రమల నిర్మాణం జరుగుతూ ఉంది. మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా PPP అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్ లో భారతదేశంలో ప్రతిరోజు 40 కిలోమీటర్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. రైట్. థ్యాంక్ యూ బీరప్ప గారు, మీ స్పందన తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.